టిఫిన్లలో అస్సలు ఇష్టం లేని టిఫిన్ ఏంటి అని ఎవరినైనా అడిగినా టక్కున ఉప్మా అని చెప్పేస్తారు కదా. కానీ ఇలా చేస్తే మాత్రం ఎంత చిన్న పెద్ద అందరూ చాలా ఇష్టంగా తింటారు కూడా. ఈ రెసిపీ నా కొడుక్కి చాలా ఇష్టం. రోజు వాళ్ళ చెల్లి చెప్పిందే చేస్తాను, ఈరోజు నేను చెప్పింది చేయమ్మా అని చెప్పి. అది కొంచెం కలర్తో సేమ్ మన గోధుమ రవ్వ ఉప్మానే, కాకపోతే కలర్ ఉప్మా కావాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో అడిగితే కలర్ ఉప్మా చేయంటే ఫుడ్ కలర్స్ మంచివి కావు, అలా చేయొద్దు, ఇలానే తినాలి అని చెప్పి. ఇలా ఇంకా కొంచెం టేస్టీగా అన్నీ అంటే క్యారెట్, మన ఆనియన్, తక్కువగా అంటే కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే టమాటా, ఇంకా మనకు పచ్చి బఠానీ ఉన్నట్లయితే పచ్చి బఠానీ కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇలా వెజిటేబుల్స్ వేసి ఇప్పుడు వేసినటువంటి ఈ పసుపే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇందులో. కలర్ ఉప్మా అంటాడు కదా, అందుకు నేను స్పెషల్గా పసుపును యాడ్ చేసి చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, ఇష్టంగా తింటారనమాట. ఆ వాటర్ మనకు సరిపడా తెలుసు కదా, నార్మల్గానే ఉప్మా ఎలా చేస్తామో దానికి సరిపడా రవ్వ వేసుకొని, కొంతమందికి లూజ్గా ఇష్టం, కొంతమందికి గట్టిగా ఇష్టం, వాళ్ళ ఇష్టాన్ని బట్టి అలా చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైనటువంటి ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలకి ఇస్తాను. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూద్దాం ఎలా ఉందో. అసలు చాలా ఇష్టం, చూసావా, ముందు చూడంగానే బాగుంది అని చెప్పేసింది నా కూతురు. అలాగే నా కొడుక్కి చాలా ఇష్టం అన్నాను కదా, వాడికైతే ఇంకా చాలా ఇష్టం. మరి మీ అందరి బ్రేక్ఫాస్ట్ ఏంటి? అందరూ ఏది చేసినా ఇష్టంగా తినాలి.